హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు వారికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, వారి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా ప్రశ్నించిన విద్యార్థులపైన అన్యాయంగా జాలి కనికరం లేకుండా ఎంతో భయంకరంగా లాఠీలతో దాడి చేయడము అన్నది చాలా బాధాకరమైన విషయం కదా. ఎంత భయంకరంగా అక్కడున్న విద్యార్థుల పైన జంతర్ మంతర్లో విద్యార్థులైన వారు ప్రశాంతంగా వారికి జరిగిన అన్యాయం పైన వారు ధర్నా చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు వారికి ప్రభుత్వం సహకరించి వారు ప్రశ్నించిన దానిని బట్టి ప్రభుత్వము చర్యలు తీసుకోవటం మానేసి ప్రశ్నించిన విద్యార్థులపైన దాడి చేయడము అన్నది, ప్రశ్నించిన విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడము అన్నది ఇది ఎంతవరకు న్యాయమండి? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు విద్యార్థుల్లో ఇంత కోపం రావడానికి, ఇంత బాధ కలగడానికి, ఇంత ధర్నా చేసే విధంగా వారి యొక్క హృదయం రగిలిపోవడానికి కారణం ఏంటి అని అంటే, డిగ్రీ చేసిన విద్యార్థులు, పీజీ చేసిన విద్యార్థులు కూలీ పని చేసుకొని బ్రతుకుతూ ఉన్నారండి, ఉద్యోగాలు లేక. దాన్ని బట్టి విద్యార్థుల హృదయాల్లో ఎంతో మంట పుడుతూ వచ్చింది. మేము ఈ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? మాకు ఈ ప్రభుత్వం ఏదైనా మేలు చేస్తుందే అని చెప్పే కదా మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. అయితే ఈ ప్రభుత్వం మాకేమి మేలు చేయకపోగా ప్రశ్నించిన మాపై తిరిగి దాడి చేస్తుంది అని చెప్పి ఈరోజు విద్యార్థులు మరి ఎంతోమంది వారి గళాన్నెప్పి ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఢిల్లీలో జంతర్ మంతర్లోనే కాదు, ఇట్లా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, చాలా ప్రాంతాల్లో విద్యార్థులు వారి యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా మన దేశంలో అతిపెద్ద సమస్య ఏది అనంటే మతం 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 అని చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ మతాన్ని నూరిపోసి ఆటో వాడి దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ దగ్గర వరకు ఈ మతాన్ని నూరిపోసి అధికారులు తమ అధికారాన్ని, నాయకులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ మతం పేరున ప్రజలను విడగొట్టి, ఈ మతం పేరు చెప్పి ప్రజల్లో కలహాలు లేపి వారి యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉన్నారు. ప్రజలకు ఏమాత్రమూ మేలు చేయకుండా, అలాగే ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని వారి భవిష్యత్తు ఇంకా బాగుపడదు అని చెప్పి ఆత్మహత్య చేసుకొని చనిపోతూ వచ్చారు. వీరందరికీ కారణం ఏంటి అనండి? వీరందరికీ కారణం ఏంటి అనంటే, ప్రభుత్వం వారి జీవితాలకి ఏమాత్రము మేలు చేయకపోవడాన్ని బట్టే డిగ్రీ చేసిన విద్యార్థులు మరి కూలీ పని చేసుకుంటూ ఉండటాన్ని బట్టే వారు జీవితంలో విసుగు చెంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఇలాంటి వాటన్నింటినీ పట్టించుకోకుండా, ఆ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తిరిగి ఆ విద్యార్థులపైనే దాడి చేస్తూ ఉంది అనంటే ఇది ఎంత బాధాకరమైన విషయం ఒక్కసారి ఆలోచించు. రాను రాను మన దేశం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? ప్రశ్నించిన వారి గొంతు నొక్కివేయడానికి ఆ విద్యార్థులను చూడండి ఎంత దారుణంగా కొడుతూ ఉన్నారు అనంటే, వారి పిల్లలని ఆలోచించుకోకుండా, అక్కడ కొడుతున్న వారి పిల్లలు కూడా ఉంటారు కదా, అక్కడ కొడుతున్న పోలీసు వారి పిల్లలు కూడా ఉంటారు కదా. అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు, కొంతమంది విద్యార్థులు ఏం చెప్తూ ఉన్నారంటే, వెళ్ళండి, మీరు వెళ్ళి ఒక గొప్ప కార్యం చేశానని మీ పిల్లలకు చెప్పండి అని చెప్తా ఉన్నారు. ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచించండి. రాను రాను మన దేశం ఎటువైపు వెళ్ళిపోతూ ఉంది? అభివృద్ధిలోనికి వెళ్తా ఉందా, లేకపోతే మతాన్ని ఆసరా చేసుకొని వారి అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రజలకు ఏమాత్రము మేలు చేయకోకుండా వారి స్వలాభం కొరకు ఆ అధికారాన్ని నిలబెట్టుకొని వారి స్వప్రయోజనం కొరకు అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి.
ఇప్పటికైనా ప్రతి ఒక్క భారతీయుడు కన్ను తెరిచి మేలుకోకపోతే ఇంకా మన భవిష్యత్తు చీకటిమయమైపోతుంది. అంధకారమైపోతుంది. మనం చూస్తూ ఉన్నాం. వేరే దేశాల్లో ఎంత ఫాస్ట్‌గా డెవలప్ అయిపోతూ ఉన్నాయి. కానీ ఇన్ని కోట్ల మంది జనాభా కలిగిన మన భారతదేశంలో మాత్రం ఇంకా డెవలప్‌మెంట్ అనేదే లేదు. ఎందుకు అనంటే కేవలం అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు సరైన పరిపాలన చేయలేకపోవడాన్ని బట్టే, అన్యాయాన్ని అరికట్టలేకపోవడాన్ని బట్టే. ఇంతకుముందు కూడా జరిగాయి కదా ఇలాంటి నీట్ లీకులు అనంటే, వారు ఇంతకుముందున్న అధికారంలో జరిగాయనే ఆ అధికారాన్ని దించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. మీరు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పొరపాట్లే జరుగుతూ ఉంటే ఇంకా ప్రజల్లో సహనం కోల్పోయి ఈరోజు ఇంత భయంకరమైన ధర్నాకు, ఇంత భయంకరంగా నిరసనకు దిగడానికి కారణమవుతూ వచ్చింది. ఇప్పటికైనా ఇలాంటి చర్యలపైన ప్రభుత్వం సరైన కఠిన నిబంధనలు చేపట్టి ప్రజలకు మేలు చేస్తే ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరును సంపాదించుకుంటుంది. అది పక్కన పెట్టేసి ప్రశ్నించిన వారి గొంతు నొక్కివేయడానికి, ప్రశ్నించిన విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తూ ఉంది అనంటే ఇది ఎంత బాధాకరమైన విషయం. ఎంతోమంది విద్యార్థులు గాయపరచబడుతూ వచ్చారు. వారి ఫొటోస్, వీడియోస్ చూస్తూ ఉంటే దుఃఖం వేస్తూ ఉంది, ఏడుపొస్తూ. వారికి ఏమవసరం, అంత కొట్టబడుతున్నా కూడా, అంత రక్తాలు కారుతూ ఉన్నా కూడా వారు ఇంకా ఎందుకు నిరసన తెలియజేస్తూ ఉన్నారు, ఎందుకు ఇంకా ఆందోళన చేస్తూ ఉన్నారంటే వారి జీవితాలపైన వారికి విరక్తి వచ్చేసింది. ఇంకా మేము బ్రతికినా చచ్చినా ఒకటే, మా తర్వాతి తరమైన బాగుపడాలని చెప్పి వారు నిరసన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి నిరసనకు ప్రతి ఒక్క భారతీయుడు కూడా సపోర్ట్ చేయాలి, వారిని ప్రోత్సహించాలి. ఖచ్చితంగా జంతర్ మంతర్లో సీజేపీ చేస్తున్న నిరసనకు నేను కూడా నా వంతు సపోర్ట్ చేస్తూ వారికి వారి యొక్క ప్రయత్నంలో విజయం చేకూరాలని ఆశిస్తూ. థ్యాంక్ యూ.